దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ సమయంలో దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరి మనందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు మనం ఒక మంచి హెచ్చరికతో కూడినటువంటి మంచి అంశాన్ని ఆలోచించేద్దామండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, పరిశుద్ధులకు పాఠం నేర్పుచున్న పరిసయ్యుడు అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. పరిశుద్ధులకు పాఠం నేర్పుచున్న పరిసయ్యుడు. పరిసయ్యుల గురించి మనకి ఒక అవగాహన ఉండాలండి. పరిసయ్యుల గురించిన అవగాహన మనకి కలిగినప్పుడు ఈ పాఠం మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిసయ్యులు ఎవరు అనేది మనం ముందుగా ఆలోచన చేసినప్పుడు, వీళ్ళు కూడా యూదులేనండి. యూదులే కానీ 12 గోత్రాలకి చెందిన వారే కానీ వీళ్ళు మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాల కాలంలో దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారండి. అంటే దేవుడు మనుషులతో మాట్లాడటం మానేశాడండి. ఆ కాలంలో చాలా మంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చారనమాట. వాళ్ళు ఎవరికి తోచిన పద్ధతిని వాళ్ళు బోధించడం మొదలుపెట్టారు. అవేమి పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధించిన మాటలు కావు. ఆ కాలంలోనే మక్కాబీలు అనే తెగవారు పుట్టుకొచ్చారు. అలాగే పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇలాగే ఇంకా చాలా రకాలైనటువంటి తెగలు ఆ సైలెంట్ పీరియడ్ కాలంలో పుట్టుకొచ్చారు. వీరిలో ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఏమండి, వీళ్ళు కొంచెం యూదులందరిలోనూ గుర్తింపు పొందినటువంటి వారే. దేని బట్టి అంటే, ఈ సద్దూకయ్యులు అనే వాళ్ళు వీళ్ళు యూదుల మీద అధికారం చెలాయించేవారే. అలాగే రోమా పౌరసత్వం లేక రోమా ప్రభుత్వం దగ్గర అత్యంత సన్నిహితంగా వాళ్ళు ఉండేవారు. అంతేకాకుండా ఈ సద్దూకయ్యులు యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ప్రధాన యాజకుల బాధ్యత కూడా వాళ్ళే తీసుకునేవారండి. వీళ్ళకి పరిసయ్యులకి తేడా ఏంటంటే, పరిసయ్యులు వాళ్ళకంటే కొంచెం తక్కువ అధికారం కలిగిన వాళ్ళు. వీళ్ళేమో యెరూషలేము దేవాలయంలో ప్రధాన యాజకుల బాధ్యతలు వాళ్ళు పోషిస్తుంటే, ఈ పరిసయ్యులు మాత్రం సమాజ మందిరాల్లో బోధకులుగా వీళ్ళు బాధ్యతలు కలిగి ఉండేవారండి. అంతేకాకుండా వీళ్ళకి సద్దూకయ్యులకి పరిసయ్యులకి ఎప్పుడు పడేది కాదండి. కారణం ఏంటంటే, ఎవరి నమ్మకాల వాళ్ళవి, ఎవరి ఆచారాల వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవండి. ఈరోజు కూడా చూడండి, అందరూ క్రైస్తులే అంటాం, కానీ ఒక సంఘానికి మరో సంఘానికి పడదు. కారణం ఏంటంటే, మా పద్ధతులు వేరండి, మీ పద్ధతులు వేరండి, మా సిస్టమ్ వేరు, మీ సిస్టమ్ వేరు అని చెప్పుకుంటూ విడిపోయామండి. అలాగే ఆ కాలంలో కూడా అందరూ యూదులే కానీ ఆ యూదుల్లో ఆ పరిసయ్యులకి, సద్దూకయ్యులకి భిన్నమైనటువంటి నమ్మకాలు. ఇంతకీ సద్దూకయ్యుల్లో ఉండేటటువంటి నమ్మకాలు ఏంటి, పరిసయ్యుల్లో ఉండే నమ్మకాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ సద్దూకయ్యులు అనే వాళ్ళు వీళ్ళు ఆత్మలను నమ్మరండి. ఏమండి, మనిషి ఆత్మ అంటే నమ్మరంట. మనిషి ఆత్మ అంటే నమ్మకుండా ఎలా ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్నాడో తెలియదు. మరి ధర్మశాస్త్రాన్ని అయితే వాళ్ళు తెలుసు వాళ్ళకి, కానీ ఆత్మ గురించి వాళ్ళకి నమ్మకం లేదు. అంతేకాకుండా ఈ సద్దూకయ్యులకి దేవదూతలు ఉన్నారంటే నమ్మరండి. దేవదూతలు లేరు, ఎవరో లేరు అంటారండి వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు పునరుత్థానం ఉన్నదంటే నమ్మరండి. సద్దూకయ్యులు 3 నమ్మకాలు ఏంటంటే, ఆత్మలు ఉన్నాయంటే నమ్మరు, దేవదూతలు ఉన్నాయంటే నమ్మరు, చనిపోయిన వ్యక్తి మరలా బ్రతుకుతాడంటే అంటే పునరుత్థానం గురించి నమ్మరండి. కానీ పరిసయ్యులు మాత్రం వీరికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. ఈరోజు మనం ఏదైతే నమ్ముతున్నామో అవన్నీ కూడా శాస్త్రులు, పరిసయ్యులు నమ్ముతారండి. వాళ్ళు ఆత్మలు ఉన్నాయని నమ్ముతారు, దేవదూతలు ఉన్నాయని నమ్ముతారు,
అలాగే పునరుత్థానం ఉందని కూడా వాళ్ళు నమ్ముతున్నారండి. వీళ్ళకి ఎప్పుడు పడదు, వీళ్ళకి ఎప్పుడు పడదు. ఒక సందర్భం మనకు గుర్తు చేస్తుందండి. అపోస్తుల కార్యం 23వ అధ్యాయంలో అక్కడ యూదులందరూ కుట్ర చేసి పౌలు యేసు ప్రభువుని సువార్త ప్రకటిస్తున్నాడని, ఆయన్ని చంపేయాలని కుట్ర చేసి ఆయన్ని మహాసభ దగ్గరికి తీసుకొచ్చారండి. ఆ సహస్రాధిపతి ఏమో రోమీయుడు, నాకేం తెలీదు, మీరందరూ ఏం చెప్తారు చేస్తానో, మీరందరూ ఒకే మాట మీద ఉండి మీరు ఏం చెప్తారు చేస్తానో అని పౌలుని నిలబెట్టాడు. అక్కడ నిలబెట్టినప్పుడు పౌలుకి అర్థమైపోయింది వీళ్ళందరూ కలిపి నన్ను ఈరోజు చంపేసేలా ఉన్నారని. వెంటనే అక్కడ ఉన్న వారిలో 3 రకాల తెగల వారు ఉన్నారని గమనించాడండి పౌలు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. ఏమంటే అప్పుడు వెంటనే ఆయన చాలా తెలివితేటలతో వాళ్ళిద్దరికి ఒక విషయంలో పడదు కాబట్టి అదే విషయాన్ని అక్కడ లేవనెత్తి మాట్లాడాడండి. చూడండి అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ పౌలు ఏమంటాడంటే, సహోదరులారా, నేను కూడా పరిసయ్యుడినే, పరిసయ్యుని తెగకు చెందినవాడినే. మనందరం కూడా ఏదైతే నమ్ముతున్నామో ఆ పునరుత్థానం గురించి నేను బోధించాను. దాన్ని బట్టే నా మీద వీళ్ళు నేరం మోపి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మీరే చెప్పండి, నేనేం తప్పు చెప్పానా అని అడిగేటప్పటికి అక్కడున్న పరిసయ్యులందరూ కూడా అవును, ఇతని మరణానికి తగిన కారణం ఏం చేయలేదు, ఇతను చెప్పింది రైతే, ఇతను పునరుత్థానం ఉందని నమ్ముతున్నాడు, మేము నమ్ముతున్నాం, అది చెప్తే అతన్ని ఎందుకు చంపుతారు అని చెప్పి అక్కడ ఏం చేశారండి, పౌలుని చంపడానికి వచ్చిన పరిసయ్యులే పౌలు పక్షం అయిపోయారండి. అప్పుడు అక్కడున్న సద్దూకయ్యులేమో అయి లేదు, పునరుత్థానం ఏది లేదు అంటారా వాళ్ళు. అప్పుడు పౌలుని పక్కన పెట్టేసి వాళ్ళు గొడవలు ఆడుకొని వాళ్ళు దెబ్బలాటలు ఆడుకొని పెద్ద గోల అయిపోయిందంట. ఇంకా ఆ రోజు పౌలుని చంపాలనుకున్న ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయిందండి. పౌలుని అక్కడి నుంచి తీసుకొని పోయాడండి ఆ శాస్త్రాధిపతి. తర్వాత చాలా కాలం బతికేశాడు పౌలు. ఏమండి అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ పరిసయ్యులకు సద్దూకయ్యులకు ఉన్న వ్యత్యాసం ఏంటో అక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతున్నామండి. ఎప్పుడూ వీళ్ళిద్దరికీ పడదు, కానీ యేసుప్రభు విషయంలో వాళ్ళందరూ ఏకమయ్యారండి. యేసుప్రభుని ఎలాగైనా చంపేయాలి, యేసుప్రభు తప్పుల్ని ఎండగట్టాలి, యేసుప్రభు లోపాలని పట్టుకోవాలి అని ప్రయత్నం చేసే విషయంలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఏకమయ్యారండి. నిజానికి చెప్పాలంటే యేసుప్రభుని వెంబడించిన వారిలో ముందుండేవారు ఎవరంటే ఈ 3 వీళ్ళు మంచి ఉద్దేశంతో వెంబడించేవారు కాదు. ఎలాగైనా యేసుప్రభులో తప్పులు పట్టుకోవాలి, ఆయన్ని చంపేయాలి అని వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. ఆ ఉద్దేశంతో వచ్చారు కాబట్టి, ఆ కోణంతోనే విన్నారు కాబట్టి వాళ్ళు ఏం గ్రహించలేకపోయారండి. వాళ్ళు యేసుప్రభు ఏది చేసినా తప్పు అనేవారు అనమాట. అవి విశ్రాంతి దినం నిన్ను ఎవరు స్వస్థపరచమన్నారు అంటారు. ఇదిగో మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండటం లేదు అని ప్రశ్నిస్తారు. ఇదిగో మీ శిష్యులు చేతులు కొడుకోకుండా భోజనం చేస్తున్నారు అంటారు. ఏ అధికారం వల్ల నువ్వు అద్భుతాలు చేస్తున్నావు అని అడుగుతారు. అసలు ఏ కారణం చేతనా ఒక పురుషుడు ఒక స్త్రీని విడనాడొచ్చా అని అడుగుతారండి. అంటే ఈ ప్రశ్నలన్నీ ఎవరండి వేసింది? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఏమండి ఒక ఆయనకి 7 భార్యలు ఉన్నారు, ఒక ఆమెకి 7 భర్తలు ఉన్నారు. అంటే ఒకరు చనిపోయాక ఒకరు. పునరుత్థానం తర్వాత అసలు భర్త ఎవరు అని అడిగింది ఎవరండి? ఇల్లే. అంటే అలాంటి చిక్కు ప్రశ్నలన్నీ మోసే ఎలా చెప్తున్నాడు, నువ్వేం చెప్తావు? బాధ కూడా ఇదో గుడ్డివాడిని తీసుకొచ్చి, ఈ గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడా అమ్మ నాన్న ఎవరో దేవుడా అని అడుగుతారండి. అనేక చిక్కు ప్రశ్నలు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా యేసుప్రభుని ఇరికించి యేసుక్రీస్తు వారిని ఓడించి ఆయన మీద నేరం మోపి ఆయన్ని చంపేయాలన్నదే వాళ్ళ యొక్క గురి, పట్టుదల తప్ప వాళ్ళకి నేర్చుకునే ఉద్దేశం లేదు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తెలుసుకోవాలనే ఉద్దేశం అంతకంటే కాదండి. ఇక్కడ మనం చూసినప్పుడు
వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ ఎరిగినవాడు కాబట్టి యేసుప్రభు ఎవరిని కూడా నొప్పించే మనిషి కాదు, కఠినంగా మాట్లాడే మనిషి అంతకంటే కాదు. కానీ వీళ్ళ విషయంలో మాత్రం ఎవరితోనూ మాట్లాడలేని మాటలు వీళ్ళ దగ్గర మాట్లాడినట్టుగా మనం చూస్తున్నామండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళా ముందు నుంచి వెళ్ళే, అంటే ఎక్కడికి వచ్చినా ఇల్లే వాక్యం వింటున్నారు, కానీ వీళ్ళు మారటం లేదు. వీళ్ళలో లోపాలు ఉన్నా కానీ వాటి గురించి పట్టించుకోవట్లేదు, యేసుప్రభు లోపాల గురించే పట్టించుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని చాలా గద్దించాడండి, మొహమాటం లేకుండా డైరెక్ట్ గా. అలాంటి అధ్యాయం ఒకటి బైబిల్లో మనం చూస్తాం, మత్తయి సువార్త 23 అధ్యాయం అండి. మత్తయి సువార్త 23 అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఎంతగా గద్దించాడో మనం చూడొచ్చండి. 13వ వచనం నుంచి చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయిదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు అన్నాడు. ఏమంటే మీరు పరలోక రాజ్యం మూసేస్తున్నారు, మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా చెరగొడుతున్నారు అని అక్కడ వాళ్ళ మీద నేరస్థాపన చేశాడండి. మళ్ళీ 15వ వచనంలో చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు, అతన్ని మీకంటే లేనంత నరకపోతుడిగా చేస్తారు అన్నాడు. అంటే మత పిచ్చి కలిగిన వాళ్ళు మీరు, మతంలో ఒకరిని కలుపుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు మీరు. పోయి మీ దగ్గరికి వచ్చిన వాడిని ఏమైనా బాగుపడతాడంటే మీకంటే లేనంత నరకపాత్రుడిగా మారిపోతాడు వాడు అని, మీతో సహవాసం చేసినవాడు మీకంటే చెడ్డవాడిగా మారిపోతాడని అక్కడ యేసుప్రభు వారి లోపాన్ని గురించి చెప్పారండి. మళ్ళా 16వ వచనం చూస్తే, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఇది మంచి బిరుదు కాదండి ఇది. మీరే గుడ్డోళ్ళు ఇంకొకరికి మార్గం తావు చూపిస్తారు, మీరే గుడ్డోళ్ళు ఇంకొకరికి తావు చూపిస్తారు. అంటే మీరు ఇంకొకరికి తావు చూపించడానికి అర్హులు కాదు అని వాళ్ళకి చెప్తా ఉన్నాడండి. వాళ్ళలో ఉండే మూఢనమ్మకాల గురించి మాట్లాడాడు. వాళ్ళట ఎవరైనా వచ్చి దేవాలయం మీద ఒట్టి అంటే నమ్మరంట అండి, దేవాలయంలో బంగారం మీద ఒట్టి అంటే నమ్ముతారంట అండి. ఎవరైనా వచ్చి బలిపీఠం మీద ఒట్టి అంటే నమ్మరంట అండి, బలిపీఠం మీద ఉన్న అర్పణ మీద ఒట్టి అంటే నమ్ముతారంట అండి. చూసారండి, అంటే వాళ్ళు ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారో యేసుప్రభు చెప్పాడండి. దేవాలయం ఎవరిది? దేవుడిది కాదా? దేవాలయంలో బంగారం ఎవరిది? అది దేవుడిది కాదా? బలిపీఠం ఎవరిది? బలిపీఠం మీద ఉన్న అర్పణ ఎవరిది? అవన్నీ దేవుడివే కదా. మీరు ఎందుకు ఒకదాన్ని నమ్మి ఒకదాన్ని నమ్మటం లేదు? మీరు అవిశ్వాసులు అని వాళ్ళ లోపాన్ని వాళ్ళకి అక్కడ చెప్పారండి. మళ్ళీ 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఏంటంటే అవి న్యాయము, కనికరము, విశ్వాసం, వీటిని విడిచిపెడుతున్నారు. చిన్నవి గట్టిగా పట్టుకుంటున్నారంట. సోపులోను, జీలకర్రలోను దేవుడికి బాగా ఇచ్చేస్తున్నాం ఓహో అని అందరికీ చెప్తారంట. కానీ ధర్మశాస్త్రంలో ప్రధానంగా పాటించవలసినవి న్యాయంగా బ్రతకడం, దాని మీద వాళ్ళకి అసలు ఆలోచన లేదు. కనికరం కలిగి ఉండడం అసలు వాళ్ళకి తెలియదు. విశ్వాసం కలిగి ఉండడం అసలే తెలియదు అండి. ప్రధానమైనవి విడిచిపెడుతున్నారు, పనికిరానివి చేస్తున్నారు. ముందు ఇవి చేసి అప్పుడు 10వ భాగం కూడా ఇవ్వండి, అప్పుడు దేవుడు ఆనందిస్తాడని వాళ్ళ లోపాన్ని యేసుప్రభు వాళ్ళకి తెలియజేశాడని. 24వ వచనంలో చూస్తే అక్కడ కూడా అయ్యో శాస్త్రులారా, అయ్యో అనే మాట వాళ్ళకి ఎన్నోసార్లు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని పిలిచి దోమ లేకుండా వడగట్టి ఒంటిని మింగుతారు మీరు అన్నాడు. ఏమండి, వడకట్టేటప్పుడట చిన్న దోమ కూడా పడకుండా వడకడతారు, దోమల్లో వడకట్టేస్తారు, కానీ ఒంటిని మింగేస్తారు అన్నాడు. వాస్తవానికి ఒంటిల్లో ఎవరైనా మింగగలరా? అత్యుక్తి అండి. ఏమండి, చిన్నవి అందరికీ చూపించి పెద్ద రహస్యంగా చేస్తారు మీరు అని వాళ్ళ లోపాన్ని వాళ్ళకి చెప్తా ఉన్నాడండి. మళ్ళా 25-26 వచనాల్లో, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేస్తారు కానీ లోపల అది దోపుతోనూ అజితేంద్రియంతోనూ ఉన్నవి. లోపల శుద్ధి చేసుకోరు, మీరు బయటే
బయటే శుద్ధి చేసుకుంటారు. అంటే చూడు, బట్టలు మార్చేస్తుంటారు చాలా మంది, చూసారండి? ఈ బట్టలు గటప్పులు కాదని మార్చవలసింది, లోపల మనసు మార్చాలి. ఈ కాలంలోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు, ఆ కాలంలోనూ ఉన్నారండి. వాళ్ళ గురించి యేసు ప్రభు ఇలా ధైర్యంగా వాళ్ళ లోపాలు వాళ్ళకి చెప్పాడండి. 27వ వచనంలో చూస్తే మత్తయి సువార్త 23:27లో సున్నం కొట్టిన సమాధులారా అన్నాడండి. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయండి? ఇప్పుడు సున్నాలే కొట్టట్లేదు లేండి సమాధులకి, ఇప్పుడు టైల్స్ వేసేస్తున్నారు కానీ మంచి ఖరీదైనటువంటి మార్బుల్స్, గ్రానైట్లతో లక్షలు ఖర్చు పెట్టి సమాధులు కట్టిస్తున్నారండి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో. మంచిదేనండి, కానీ సమాధి పైన చాలా అందంగా బాగుంటది, శృంగారంగా ఉంటది, కానీ లోపల ఎముకలు, కుళ్ళు, పురుగులు అన్నీ ఉంటాయి, దుర్వాసన. మీరు అలాంటి వాళ్ళే. పైకి బాగున్నారు, లోపల బాగలేదు అని వాళ్ళ గురించి మాట్లాడాడండి. ఏమండి? 29వ వచనంలో మనం చూస్తే వాళ్ళట ప్రవక్తలకి సమాధులు, గోరీలు కట్టిస్తున్నారంట. ఎవరమ్మా? ఈ శాస్త్రులు, పరిచయులు. వీళ్ళు భక్తులైనటువంటి ప్రవక్తలు, నీతిమంతులైన వారి సమాధిని కట్టిస్తారంట. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే, మీరు కట్టిస్తున్నారు మంచిదే, కట్టడం మంచిదే, కానీ ఆ నీతిమంతుల్ని, ఆ ప్రవక్తల్ని చంపింది ఎవరు? మీరే కదా. ఓ పక్క చంపుతున్నారు, మరో పక్క మీరే సమాధులు కట్టించి, మీరే దండలేసి, మీరే అక్కడ వాళ్ళకి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ అది చేస్తుంటారు. వాళ్ళే చంపుతారు, వాళ్ళే అక్కడ సానుభూతి వ్యక్తం చేస్తుంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళండి. అంటే వాళ్ళ రహస్య పాపాలన్నీ యేసుప్రభుకు తెలుసు కాబట్టి ఆ రోజు ఆ శాస్త్రులు, పరిచయులు యేసుప్రభులో తప్పులు పట్టుకోవడానికి వస్తే యేసుప్రభు హృదయంతరంగా ఎరిగినవాడు కాబట్టి వాళ్ళ తప్పులన్నీ కూడా వాళ్ళకి తెలియజేశాడండి. అయ్యో అని బాధపడుతున్నాడు, మీరు కూడా పాడైపోవడం నాకు ఇష్టం లేదు, మీరైనా బాగుపడండి, మీరైనా మారండి అని వాళ్ళకి చెప్తూ ఉన్నాడండి. 33వ వచనంలో సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు అన్నాడు. అంటే ఇలాగ అధ్యాయం అంతా మీరు చదివితే నిజంగా శాస్త్రులు, పరిచయులు వాళ్ళు యూదుల్లో అధికారం కలిగిన వాళ్ళే, బాలుకులే. సమాజ మందిరాల్లోనో లేకపోతే దేవాలయంలోనో వాళ్ళు బాధకులుగా చలామణి అవుతున్న వాళ్ళే. కానీ యేసుప్రభు దృష్టిలో వాళ్ళంత చెడ్డోళ్ళు ఇంకెవరూ లేరండి. యేసుప్రభు దగ్గరికి చాలా మంది వచ్చి వాక్యం విన్నారు, మారుమనసు పొందారు, కానీ ఈ శాస్త్రులు, పరిచయుల్లో మాత్రం ఎక్కువ మంది మారలేదండి. ఇలాంటి స్వభావం కలిగినటువంటి ఈ యొక్క శాస్త్రులు లేకపోతే పరిచయులు, ముఖ్యంగా ఈరోజు మన పాఠం పరిచయుల గురించి. ఏమండి? ఇలాంటి పరిచయుడు ఒకడు ఈరోజు పరిశుద్ధులకే పాఠం నిలుపుతున్నాడు. ఇంతకీ ఎవరా పరిచయుడు? ఆయన పేరేంటి? ఆయన ఏం చేశాడు? ఆయన చూసి మనమేం నేర్చుకోవాలి అనేది ఈరోజు మనం ఆలోచించేద్దామండి. ఈయన గురించి మనం నేర్చుకోవాలంటే ముందుగా మనం బైబిల్లో ఎక్కడికి వెళ్ళాలంటే యోహాను సువార్తకి వెళ్ళాలండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 21 వచనాల్లో మనం చూద్దాం. మనం కొన్ని మాటలు చూడవచ్చండి. ఒకటి, ఈయన పేరేమో నీకోదేము. ఏం పేరమ్మా ఈయన పేరు? అక్కడ రాయబడింది నీకోదేము అనే మాట రాయబడిందండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో ఈయన గురించి మరికొన్ని మాటలు మనం చూస్తే, ఈయనట యూదులకి అధికారం అంటండి. యూదులకి అధికారి. ఇంకా ఈయన గురించి ఏం రాయబడింది? ఈయన ఒక పరిసయ్యుడు. ఈయన ఒక పరిసయ్యుడు. ఇంకా మనం చూస్తే 10వ వచనం చూడండి, 3వ అధ్యాయం 10వ వచనంలో ఈయనట ఒక బోధకుడు.
ఈయన ఒక బోధకుడు. అంతేకాకుండా ఈయన గురించి మనం ఇంకో విషయం కూడా మనం ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఈయన ఒక ముసలివాడు. ఎవరమ్మా? వయసులో కూడా ఇతను ఎవరమ్మా? ఒక ముసలివాడే అండి. అంతేకాకుండా మనం తర్వాత చూడబోతున్నాం, ఈయన మహాసభలో సభ్యుడండి. అంటే యూదుల మహాసభ ఉంది, అందరూ దాన్ని సన్హెడ్రిన్ సభ అంటారు. 70 మందితో కూడినటువంటి ఒక సభ. ఆ సభ ఎవరు యూదుల్లో ఎవరు తప్పు చేసినా ఆ సభ దగ్గర తీసుకొస్తారు. ఆ 70 మంది ఏది తీర్మానం చేస్తారో అదే అక్కడ శాసనం అవుతుందండి. అలాంటి సభలో ఎవరు పడితే వాళ్ళు సభ్యులు అవ్వలేరు. ఎవరు మంచి జీవితం ఉండాలి, దానికి మంచి వయసు ఉండాలి, అన్ని మంచి నైతిక విలువలు కలిగిన వాళ్ళనే ఆ సభలో చేర్చుకుంటారండి. భార్య ఉన్న వాళ్ళని, పిల్లలు ఉన్న వాళ్ళని, ఏమండి బాగా చదువుకున్న వాళ్ళనే ఆ సభలో పెట్టుకుంటారనమాట. అలాంటి సభలో ఇతను కూడా సభ్యుడే అండి, మహాసభలో సభ్యుడు. ఇది ఈయన గురించి రాయబడినటువంటి సమాచారం, మనకి తెలిసినటువంటి సమాచారం. అయితే ఈయన యేసుప్రభు దగ్గరికి వచ్చారంట అండి. ఈయన ఎప్పుడు వచ్చారని రాయబడింది అంటే 2వ వచనంలో, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి. రాత్రి యందు ఎందుకు వచ్చాడండి? అమ్మ, రాత్రి యందు ఎందుకు వచ్చారు ఏంటండి? యేసు దగ్గరికి వచ్చే వాళ్ళందరూ పట్టపగలు వస్తున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, అద్భుతాలుగా వస్తున్నారు, స్వస్థపడుతున్నారు. కానీ ఈయన మాత్రం వాటన్నిటి కోసం రాలేదు, అవేమో ఆయనకి అక్కర్లేదు. కాబట్టి ఈయనేమో రాత్రిపూట వచ్చాడండి. ఇంకోటండి, మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనం కూడా ఏం చేయాలో ఎలా చేయాలో మన వెనకున్న వాళ్ళు మనకి డైరెక్షన్ ఇస్తుంటారు. ఇదిగో నువ్వు దయచేసి నువ్వు పగలలకు, నువ్వు రాత్రి వెళ్ళు, నువ్వు పగలెళ్తే మా బరువు పోద్ది అని కొంతమంది ఆయనకి ఆటంకం చేస్తుంటారు. ముఖ్యంగా ఈ పరిచయులు, వీళ్ళు పని ఏంటంటే యేసుప్రభు దగ్గరికి ఎవరో ఒకరిని పంపుతూ ఉంటారండి, పురమాయిస్తుంటారు. ఇతనైతే మాటకారి, ఇతనైతే మహా జ్ఞానవంతుడు, ఈయనైతే ఓడించగలడు, ఈయన పంపితే ఈయన ఓడించి రాగలడని చాలా మందిని వాళ్ళు పంపారండి. మనం టైం లేదు కనుక అవన్నీ మీకు చూపించలేను. బహుశా కొంతమంది పరిచయులే ఎన్ని పురమాయించి పంపించి ఉంటారండి, నువ్వు వెళ్ళు, అతన్ని ఎలాగైనా మాటల్లో చిక్కుపెట్టు అని. అందుకనే అక్కడ ఆ పదం వాడాడు చూడండి ఆయన 2వ వచనంలోనే, ఆఖరి లైన్లో, లేకపోతే 2వ లైన్లో, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. నేను ఎరుగుతున్నా అనటం లేదు, మేము ఎరుగుదుము అంటున్నాడంటే ఆయన ఒకడు కాదు, ఆయనతో పాటు మరి కొంతమంది వచ్చారండి. బహుశా వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండి ఉంటారో. ఈయన ఇక్కడికి వచ్చాడు, మొత్తానికి అందరి పక్షంగా వచ్చాడు, అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభు పొగుడుతున్నాడండి. ఇది మంచి మాట చెడ్డ మాట? మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మీరు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడండి మీరు అని అంటే, ఏ బోధకుడైనా పొంగిపోకుండా ఉంటాడో చెప్పండి? థ్యాంక్స్ అండి అని అనకుండా ఉంటాడా? ఏంటమ్మా, చాలా సంతోషం అండి, ఎన్ని రోజులు బట్టి వాక్యం చెప్తున్నాను, మా చోడవరలో ఎవరు అనలేదండి ఈ మాట. దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడని మీరు అన్నారు, చాలా థ్యాంక్స్ అండి అంటామండి మనం. అయితే ఇంకో మాట అన్నారండి, దేవుడు అతనికి తోడైంటేనే గాని నీవు చేయించున్న సూచక్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. నీకు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలాంటి సూచక్రియలు చేయగలుగుతున్నావు, లేకపోతే ఎవరు చేయలేడు. 2 మాటలు మంచి మాటలేనండి. ఒకటి, దేవుడి దగ్గర నుండి వచ్చిన బోధకుడివి, దేవుడు తోడై ఉండి నువ్వు సూచక్రియలు చేస్తున్నావు. 2 మాటలు మంచివే. కానీ యేసుప్రభుకి ఆ 2 మాటలు నచ్చలేదండి. కారణం ఏంటండి? అంతకంటే యేసుప్రభు గొప్పోడు.
యేసుప్రభులో ఒక బోధకుడినే చూశాడు ఆయన. యేసుప్రభులో ఒక అద్భుతాలు చేసే మెజిషియన్నే చూశాడు ఆయన. కానీ యేసుప్రభు ఎవరని అందరూ తెలుసుకోవాలని యేసుప్రభు కోరికండి. కానీ దేవుడు కుమారుడు, యేసుప్రభు దేవుడు కుమారుడు, యేసుప్రభు దేవుడి యొక్క అద్వితీయ కుమారుడు, జనదైక కుమారుడు, ఏకైక కుమారుడు. ఆ సంగతిని ఆయన మాట్లాడటం లేదు. నువ్వు దేవుడు కుమారుడు అనడం లేదు. నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధకుడివి అంటున్నాడు. అంటే బోధకులు చాలా మంది వచ్చారు దేవుడి దగ్గర నుంచి, అందులో నువ్వు ఒకడివి అన్నాడు. చాలా మంది అద్భుతాలు చేశారు గతంలో, అందులో నువ్వు ఒకడివి అన్నట్టు మాట్లాడుతున్నారు. అందుకనే యేసు ప్రభు వెంటనే ఆయన మీద కోపపడ్డాడు. చూడండి అక్కడ మనం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకరు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతి నిశ్చయంగా చెప్తున్నాను. ఆయనేమో పొగుడుతుంటే ఈయనేమో నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు, నువ్వు అసలు దేవుని రాజ్యాన్ని చూసే అర్హతలు నీలో లేవు. నువ్వు వయసులో పెద్దోడు అవ్వచ్చు, నువ్వు కూడా బోధకుడు అవ్వచ్చు, నువ్వు అధికారి అవ్వచ్చు, నువ్వు ఒక పెద్దవి అవ్వచ్చు, నువ్వు ఎవరైనా అవ్వచ్చు. నువ్వు కూడా కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని అసలు చూడలేవు. నువ్వు నీకు దేవుడి రాజ్యం కనపడటం లేదు అన్నాడు అనమాట. దేవుడి రాజ్యం ఇప్పుడు ఎవరిలో కనపడాలండి? ఆయనకి యేసుప్రభులో కనపడాలి. దేవుడి రాజ్యం అంటే పరలోక రాజ్యం, పరలోకం వెళ్తే కనపడేది కాదు. భూమి మీదే మనకి దేవుడి రాజ్యం కనపడాలి. ఇప్పుడు దేవుడి రాజ్యంలో మనం ఉన్నాం, మనలో దేవుడి రాజ్యం ఉన్నదా? దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి? దేవుడి పరిపాలన. దేవుడి చేత మనం ఏలబడుతున్నట్టుగా మనం చూసిన వాళ్ళకి కనపడుతుందా? సాతాను చేత ఏలబడుతున్నట్టుగా కనపడుతుందా? మీరు ఎప్పుడైనా దేవుడి రాజ్యం చూసారా? ఏమండి? యేసుప్రభు అన్నారు, దేవుడి రాజ్యం ఎక్కడ ఉంది, దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటుంటే మీ మధ్యనే ఉంది అన్నాడండి. మీ మధ్యలో ఉంది అన్నాడంటే అర్థం ఏంటి? ఇదిగో నేను దేవుడి రాజ్యంలో ఉన్నాను, నేను కనపడలేదా నీకు అని. దేవుడి చేత పరిపాలించబడ్డమే దేవుడి రాజ్యంలో ఉండడం అండి. సాతాను చేత పరిపాలించబడ్డమే సాతాను రాజ్యంలో ఉండడం. కాబట్టి ఈయన యేసుప్రభులో ఉన్న దేవుడి రాజ్యాన్ని గుర్తించలేకపోతున్నాడు. యేసుప్రభుని కూడా ఒక సాధారణమైన మనిషిలాగే మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుప్రభు వారు ఆయనతో ఆ కఠినమైన మాట మాట్లాడవలసి వచ్చిందండి. నువ్వు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుడి రాజ్యాన్ని చూడలేవు అని మాట్లాడాడండి. వెంటనే ఆ మాటకి ఆయన స్పందించాడండి. అందుకు నికోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండో వాడు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, ఆయన వచ్చింది ఏదో ఉద్దేశంతో వచ్చాడు. బహుశా యేసుప్రభువు తప్పులు పట్టుకుందామని వచ్చి ఉంటాడు. కానీ యేసుప్రభు వారు అతన్ని డైవర్ట్ చేశారు. ఆయన డైవర్ట్ చేసి అతనితో ఏం మాట్లాడుతున్నారు? నువ్వు దేవుడి రాజ్యం చూడలేవు, నువ్వు కొత్తగా జన్మిస్తే తప్ప అని అనేటప్పటికీ ఈయనేమో, మరి నేను ముసలోడిని కదా, ముసలోడైన మనుషుడు ఎలా మళ్ళీ తల్లిదండ్రులు జన్మించగలడం అని, మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుట్టాలా అని, మళ్ళీ ఇంకో జన్మ ఉందా అని యేసుప్రభు తప్పులు పట్టుకోవడానికి. అది కూడా ఇప్పుడు అవును ఉందన్నాడు అనుకోండి, యేసుప్రభు బోధంతా ఏమవుద్దండి? తప్పు అయిపోద్ది. ఏమండి? అంటే చనిపోయి మళ్ళీ పుడతామా? బైబిల్ అలా చెప్తుందా? లేదు. కాబట్టి ఆయన మహా తెలివైనవాడు. ఆయన మహా తెలివైనవాడు. అప్పుడు ఏమైందండి? అప్పుడు యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుడి రాజ్యంలో ప్రవేశించడాన్ని నీతి నిశ్చయంగా చెప్తున్నాను. ఇందాకేమో చూసే రాజ్యం గురించి మాట్లాడాడు, ఇప్పుడు ప్రవేశించే రాజ్యం. ఏమంటే మనం కొత్తగా జన్మిస్తేనే తప్ప, అంటే నీటిలో మునిగి బాప్తిసం పొందితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అని యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన అంత బేగా అర్థం అవదండి. ఏమండి? ఈయనేమో భౌతికమైనవన్నీ ఆలోచించుకుంటూ వచ్చాడు, యేసు ప్రభు ఏమో పరలోక రాజ్యం గురించిన విషయాలు చెప్తున్నాడు. అర్థం కాదు. అప్పుడు యేసు ప్రభు కొంచెం వివరిస్తున్నాడు 6వ వచనంలో. శరీరం మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీకు చెప్పినందుకు ఆశ్చర్యపోవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడికి వచ్చినో
ఎక్కడికి పోవడం నీకు తెలియదు. అంటే ఆత్మ లాంటిది, గాలి లాంటిది. నేను ఆత్మ సంబంధ విషయాలు మీకు చెప్తున్నాను. ఆ శబ్దం మీకు వినబడుతుంది తప్ప అది మీకు తెలీదు. నీటిలో మునిగినప్పుడు మనం ఎలా మన పాపాలు పోతున్నాయో, ఎలా మనం దేవుడికి మళ్ళా జన్మిస్తున్నామో కనపడుతుందా? ఎప్పుడైనా చూసారా నీటిలో దేవుడు కనపడ్డా? ఏమండి, పాపాలు పోవడం కనపడిందా? మళ్ళా కొత్తగా జన్మించడం కనపడిందా? కనపడదు. గాలి లాంటిది. గాలిని ఎలాగైతే మనం చూడలేమో ఇది కనపడదు అని చెప్తున్నాడండి. ఏమండి, అందుకు నీకోదేమో మరి ఈ సంగతిని ఎలా సాధ్యం? ఇది ఎలా మేము నమ్మాలి? ఇది ఎలా మేము తెలుసుకోవాలి? ఇది నిజమా అని అనడానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నాడండి. అప్పుడు మళ్ళీ 10వ వచనంలో, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు ఉండి వీటిని ఎరుగువా? నువ్వు బోధకుడివే, అందరికీ బోధిస్తావు, ఇది కూడా తెలియదు నీకు అని కోపంగా మాట్లాడుతున్నాడండి. మేము ఎరిగిన సంగతే చెప్తున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్షి మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్తున్నారు. మీరు అసలు నేను చెప్పింది ఏనాడని అంగీకరించారా? మీరు అంగీకరించరు. నాకు తెలిసిందే చెప్తున్నాను, సత్యమే చెప్తున్నాను, కానీ మీరు వినరు అన్నాడు. అసలు నేను ఒకప్పుడు భూ సంబంధమైన విషయాలు చెప్పినప్పుడే మీరు వినలేదు. ఇప్పుడు నేను ఆత్మ సంబంధ విషయాలు చెప్తాను, నువ్వేం వింటావు? అదే అర్థం చేసుకోలేనప్పుడు ఇదేం అర్థం అవుతాయి నీకు? అర్థం అవుతావు అంటున్నాడు అనమాట. 13వ వచనంలో, మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. అంటే యేసు ప్రభు తన గురించి తాను ఏమని పరిచయం చేసుకున్నాడండి? నేను మనిషి కుమారుడిని, నేను పరలోకం నుంచి దిగొచ్చాను, మళ్ళీ పరలోకానికి ఎక్కిపోతాను. ఒకప్పుడు జరిగిన స్టోరీ గుర్తు చేస్తున్నాడు. అరణ్యంలో మోసే సర్పముని ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడను. అండ్ ఈయనకు బాగా వాక్యం తెలుసండి. నీకోదేమో పరిచయుడు కాబట్టి, ధర్మశాస్త్రం బాగా చదివినాడు కాబట్టి ఈ సంగతి ఆయన గుర్తు ఉంటది. అవునవును, ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం చేసినప్పుడు, ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు దేవుడికి విరుద్ధమైన శనుగినప్పుడు, పాపాలు చేసినప్పుడు దేవుడు తాపకరమైన సర్పాలు వాళ్ళ మీద పంపించాడు. అప్పుడు అవి వచ్చి వాళ్ళని కాటేసి వాళ్ళని చంపేశాయి. వాళ్ళు చాలా మంది చనిపోయారు. అప్పుడు ప్రజలందరూ మారుమనసు పొంది మోసే దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు మోసే దేవుడికి ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుడు మోసేకి నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చెయ్యి, ఆ ఇత్తడి సర్పాన్ని వాళ్ళ మధ్య నిలబెట్టు, ఎవరికైతే పాము కాటు కలుగుతుందో వాళ్ళు ఆ సర్పం ఆ ఇతర సర్పాన్ని చూడాలి వచ్చి, అప్పుడు వాళ్ళు బతుకుతారు, చూడకపోతే చేస్తారు అని చెప్పాడు. అప్పుడు మోసే అలా ఇతర సర్పాన్ని చేశాడు. వాళ్ళు వచ్చి కాటు వేయబడిన వాళ్ళందరూ వచ్చి చూసేవారు, బతికేవారు. ఆ రోజు ఇతర సర్పం ఎలా ఎత్తబడిందో అరణ్యంలో, నేను సులువు మీద ఎత్తబడుతున్నాను. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్యజీవం పొందుతారు అని ఈ నీకోదేముకి యేసు ప్రభు సులువు మరణం గురించి చెప్పేశారండి యేసు ప్రభు. అప్పటి వరకు యేసు ప్రభు ఎవరికి చెప్పలేదండి ఈ విషయాన్ని. మొట్టమొదటిగా శిష్యుల కంటే ముందుగా యేసు ప్రభు నీకోదేముకి చెప్పారండి, నేను చనిపోబోతున్నాను, సులువు మీద ఎత్తబడబోతున్నాను, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ నిత్యజీవం పొందుతారు అని అక్కడ చెప్పారండి. ఆ సమయంలోనే ఆ 16వ వచనం మనకు బాగా అందరికీ నోట్లో ఉంటది ఈ వాక్యం. ఏంటండి? యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే యేసు ప్రభు ఇక్కడ తాను ఎవరినని చెప్పాడండి? అద్వితీయ కుమారుణ్ణి. నేను దేవుడి యొక్క అద్వితీయ కుమారుణ్ణి. దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు. ఇదిగో ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా నశించకుండా నిత్యజీవం పొందుతారు అని దేవుడు మిమ్మల్ని ప్రేమించి నన్ను ఈ లోకానికి పంపించాడని ఈ సంగతిని కూడా నీకోదేముకే చెప్పారండి యేసు ప్రభు. ఏమండి? లోకం కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తెచ్చుకో దేవుడు లోకానికే పంపలేదు అన్నాడు.
అంటే యేసు ప్రభు మొదటిసారి వచ్చింది ఎందుకండి? తీర్పు తీర్చడానిక, రక్షించడానిక? లోకాన్ని రక్షించడానికి. ఇప్పుడు రెండోసారి వస్తున్నది రక్షించడానికి కాదు, తీర్పు తీర్చడానికి. ఏమండి? ఆ విషయాన్ని అక్కడ చెప్పారండి. ఇలా ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఇంకా కిందకు వచ్చేటప్పటికి 19వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, లేకపోతే 18వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంత మునిపే తీర్పు తీర్చబడ్డాం. విశ్వసించే వాడికి తీర్పు తీర్చబడదు, అంటే శిక్షించబడ్డావు ఆ రోజు. విశ్వాసించిన వాడు ఆల్రెడీ తీర్పు అయిపోయింది. అన్ని దేవునికి ఏమైందమ్మా? తీర్పు అయిపోయింది. ఇంకా ఆ రోజు ఏమి తీర్పు తీర్చబడదు. మరి ఎవరికి శిక్ష? యేసుప్రభువుని నమ్ముకొని ఎవరైతే వేషధారులుగా ఉంటారో వాళ్ళకే శిక్ష. మరి చూసుకో మరి అంటున్నాడు అనమాట యేసుప్రభు. ఎవరితో? ఆ పరిసయ్యుడితో చెప్తున్నాడండి సంగతులన్నీ. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునట్టుకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్టు వెలుగునట్టుకు వస్తాడు. నువ్వు సత్యవర్తనుడవో దుష్క్రియలు చేసేవాడువో నువ్వే తెచ్చుకో. సత్యవర్తనుడు అయితే వెలుగులోకి వస్తావు, నేను వెలుగుని. నువ్వు దుష్క్రియలు చేసేవాడు అయితే నువ్వు వెలుగు రావు. నువ్వు సత్యవర్తనుడు అయితే వెలుగులోకి వస్తావు. నేనే వెలుగు, ఈ లోకానికి నేనే వెలుగు అని యేసు ప్రభు ఆయనకి చెప్పి ఆయన అక్కడి నుంచి పంపించేశాడు. ఆయన యేసు ప్రభు దగ్గర చాలా రోజులు వాక్యాలు విన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరో మారలేదు. కానీ ఒక్కరోజే ఒక రాత్రి పూట వచ్చి మొత్తం యావత్తు దేవుని సంకల్పం అంతా విన్నాడు. మొదట్లో డౌట్లు అడిగాడు, యేసు ప్రభు చెప్పిన బోధ విన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయనలో ఎంతో మార్పు మనకి కనపడుతుందండి. ఈయనలో వచ్చిన మార్పుని యోహాను మనకి చాలా స్పష్టంగా చూపించాడు. ఈయన మరలా మనకి ఎక్కడ కనపడతాడు అంటే 7వ అధ్యాయంలో కనపడతాడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం నుంచి మనం చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం చూస్తే, ఇక్కడ ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా కలిసి కొంతమంది బంట్రోతులను పంపిస్తారు. బంట్రోతులు అంటే సైనికులు, పోలీసులు అంటాం కదా. వీళ్ళు చాలా కరుడు పెట్టిన వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళకి కనికరం, దయలు అయ్యేం ఉండవు. ఎవరినైనా అనుమానిస్తారు, ఎవరినైనా బంధించేస్తారు. కాబట్టి వీళ్ళని పంపిస్తారన్నమాట. వెళ్ళి యేసు ప్రభు వారు అక్కడెక్కడైనా కనపడితే ఆయన పట్టుకొని తీసుకురండి అంటే వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభు ఏదో ప్రసంగం చేస్తున్నాడండి. సరే, ఈ ప్రసంగం అనేది చేసేసే వరకు మనం కూడా విందాం, ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన తీసుకుని వెళ్దామని వాళ్ళు కూడా కూర్చొని విన్నారు. విన్న తర్వాత వాళ్ళలో మార్పు వచ్చిందండి. మరి ఈయన ఏం తప్పు మాటలు చెప్పలేదే, ఈయన సమాజానికి పనికొచ్చే మాటలు చెప్పారు. ఎంతవరకు భర్త భార్యని ఎలా ప్రేమించాలో చెప్తున్నారు, భార్య భర్తకి ఎలా లోబడాలో చెప్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులకి ఎలా లోబడాలో, ఎంత సన్మానించాలో చెప్తున్నారు, కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నారు, దుర్వ్యసనాలు మానేయాలని చెప్తున్నారు. ఈయన చెప్పేవన్నీ కూడా మంచివి. కొన్ని ఏం చేశారు అంటే రోగులు బాగు చేస్తున్నారు, కుంటివారిని, గుడ్డివారిని, మగవారిని, చెవిటివారిని, దెయ్యం పట్టిన వాళ్ళని ఇవన్నీ బాగు చేస్తున్నాడు ఇతను. ఇది నేను తప్పు చేయట్లేదు, ఎవరి దగ్గర డబ్బు తీసుకోవట్లేదు, ఈయన ఏం అబద్ధాలు చెప్పడం లేదు, మోసాలు చేయటం లేదు, డబ్బు సమకూర్చుకోవడం లేదు. ఈయన ఇంకా ఆకలితో వచ్చిన వారికి ఆహారం కూడా పెడుతున్నాడు, ధైర్యాన్ని కోల్పోయి వచ్చిన వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు, పాపాత్ములను కూడా చేరదీసి వాళ్ళని కూడా మారుస్తున్నాడు. ఇన్ని మంచి పనులు, ఇన్ని మంచి మాటలు చెప్తున్న ఈయన్ని మన చేతులతో మనం బంధించి తీసుకెళ్తే మనకంటే పాపాత్ములు ఎవరుండరు. మన చేతులతో చాలా మందిని బంధించాం, కానీ ఈయన్ని మనం బంధించకూడదు. మనం బంధించకుండా వెళ్ళిపోదాం వెనక్కి.
మనల్ని పంపిన వాళ్ళు అవసరమైతే మన ఉద్యోగం తీసేస్తే తీసేని, లేకపోతే మనల్ని చెరసాల్లో పెడితే వేయని, ఇంకా లేకపోతే మనల్ని చంపేస్తారా చచ్చిపోదాం తప్ప మనం మాత్రం ఈ యేసుక్రీస్తుని మనం బంధించకూడదని వెళ్ళిపోయారంటే. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారండి, ఎవరు పంపిన వాళ్ళు అడుగుతున్నారు 45వ వచనంలో, ఏమయ్యా మీరు ఎలా వచ్చారేంటి, ఆయన బంధించలేదేంటి అని అడుగుతున్నప్పుడు ఆ సందర్భంలో ఏమన్నారండి, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిశుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని అడగగా ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడనూ ఎన్నడనూ మాట్లాడలేదన్నది. ఇందులో ఇంకో మాట ఉంది, అయ్యా మీరు చాలా సార్లు బోధించారు కానీ మీరు కూడా ఆయనలో మాట్లాడలేదండి అన్నట్టు ఉంది. ఏమండి, మీ బోధలు విన్నాం ఇంతకాలం, ఆయన బోధ విన్నాం, ఆయన మాట్లాడినట్టు ఎన్నడూ ఎవరు మాట్లాడలేదు, మీరు కూడా మాట్లాడలేదు అని చెప్పేటోడికి ఎలా ఉంటుందండి, ఇంకా కోపం వస్తుందా అండి. అయితే మీరు ఒక్కరోజు వెళ్ళేందుకు ఆయన అభిమానులు అయిపోయారా, ఆయన ఫ్యాన్స్ అయిపోయారా అని ఈ పరిచయులు మాట్లాడుతున్నారు. అందుకు పరిచయులు 47 వచ్చి మీరు కూడా మోసపోతారా, ఏమయ్యారంటండి, బంట్రోతులు ఏమైపోయారని వాళ్ళ అభిప్రాయం, మోసపోయారు, వాళ్ళందరూ మోసపోతున్నారు, మీరు మోసపోయారా అని అడుగుతున్నారండి. అధికారుల్లో గాని పరిచయుల్లో గాని ఎవడైనానో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినా ఆ ప్రశ్నిస్తున్నారు బంట్రోతుల్ని. మా అధికారుల్లో ఎవరైనా ఎప్పుడైనా మోసపోయావా ఆయన దగ్గరికి వెళ్ళి, మా పరిచయుల్లో ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి మోసపోయావా, లేదే. మరి మీరెందుకు మోసపోయారు, మీకు దేవుడి జ్ఞానం లేదు, మీకు దేవుడి వాక్యం తెలీదు. ఏమండి అక్కడ ఏమన్నారు చూడండి, అక్కడ ధర్మశాస్త్రం మీద కానీ ఈ జనసమూహం శాపగ్రస్తమైంది, మీరందరూ శాపగ్రస్తులు, మీరు ధర్మశాస్త్రం ఎరగిన వాళ్ళు, మేము ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళం కాబట్టి మేము ఆయన దగ్గర మోసపోవట్లేదు, మీకేం వాక్యం తెలీదు అందుకే మీరు మోసపోయారు అని చెప్తున్నారండి. ఏమంటే వాస్తవానికి ఆయన చెప్పింది నిజమంటారా? ఏమా యేసు దగ్గరికి ఏ అధికారి రాలేదా, ఏ అధికారి మారలేదా? ఎంతో మంది అండి, ఎంతో మంది చూడండి. మనకి శతాధిపతి యేసుప్రభుని ఒప్పుకున్నాడా, ఆయన అధికారానికి ఒప్పుకున్నాడా, ఆయన పరిశుద్ధులని ఒప్పుకున్నాడా, ఒప్పుకున్నాడు. ఇంకా ఎంతో మంది అధికారులు, పిలాతు కూడా ఒప్పుకున్నాడు ఆయన నీతిమంతుడు అని, పిలాతు భార్య కూడా ఒప్పుకుంది. ఏమండి మనకి ఒక వచనం ఉందండి యోహాను సువార్తలో 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చూస్తే ఇక్కడ యోహాను చెప్తూ ఉంటారు 42వ వచనంలో, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని, అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయకూడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. ఈ పరిసయ్యుల పని ఏంటంటే ఎవరైనా యేసుప్రభువుకి వెళ్ళేట్టు చూస్తే వాళ్ళని సమాజంలోంచి వెలివేసేసేవారు, ఉద్యోగాల్లోంచి తీయించేసేవారు. ఏమంటే వాళ్ళ పిల్లల్ని ఎవరు పెళ్లి చేసుకోకూడదని కండిషన్లు పెట్టేవారు. ఇలాంటివి చేయడం వల్ల వీళ్ళకి భయపడేట యేసుప్రభువు దగ్గరికి ధైర్యంగా వచ్చేవాళ్ళు కాదంట. కానీ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేవారు. ఏంటి ఇప్పుడు కూడా ఈ కాలంలో ఉన్నారా లేరా అండి? ఉన్నారు. చాలా మంది చర్చికి కానుకలు పంపిస్తుంటారు, వాళ్ళు రారు. ఎప్పుడు కానుకలే వస్తుంటాయి, మా కోసం ప్రార్థన చేయండి అంటుంటారు, వాళ్ళు రారు. ఏమండి ఇది కరెక్టేనా అండి? ఇలాగా యేసుప్రభువుని మనసులో పెట్టుకొని లోకంలోనే బతకడం కరెక్టేనా? అదండి. దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు మెచ్చుకోడండి, దేవుడు మెచ్చుకోడు. యేసుప్రభువు సందర్భంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 32వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, మత్తయి సువార్త 10:32లో, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకోడో నేను కూడా నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకోను. కాబట్టి మనం కులానికి భయపడు, కుటుంబానికి భయపడు, బంధువులకు భయపడు, రక్త సంబంధులకు భయపడు,
లేకపోతే గ్రామస్తులకు భయపడం. మనం రహస్యంగా ఉంటే యేసు ప్రభు మనల్ని అంగీకరించడండి. ఏమండి, ఏం జరిగినా పర్వాలేదు, మీరేమో నాకు ఆర్తలు తీర్చరు, నాకు ఏదైనా చేయగలిగేవాడు నా దేవుడు అని మనం ముందుకు రావాలండి. ధైర్యంగా నిలబడాలి, యేసు ప్రభు పక్షంగా మాట్లాడాలి. ఏంటి ఈ బంట్రోజుల దగ్గర మనం ఎంత నేర్చుకోవాలో. ఒక్కరోజు వెళ్ళారు, బంధించాలని వెళ్ళారు, అభిమానులుగా తిరిగి వచ్చారు. వాళ్ళని పంపిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయనలాగా ఎవరు బోధించలేదని చెప్పారండి సాక్ష్యం. అండి, అలాంటి మంచి బోధకుల్ని మేము అరెస్ట్ చేయలేకపోయామండి, క్షమించండి, ఏం చేస్తుంది చేయండి అని సార్. ఈ సమయంలో మనకి ఇక్కడ ఎవరు కనపడుతున్నారండి? నీకోదేమో కనపడుతున్నాడు. ఇదంతా ఎందుకు చదివించాం? నీకోదేమో మనకి రెండోసారి ఎక్కడ కనపడుతున్నాడని చూడడానికి. చూడండి 49వ వచనంలో, 49 కాదు 50వ వచనం. అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన నీకోదేమో వారిలో ఒకడు. అంటే ఈ మాటలు మాట్లాడుతున్న పరిసయ్యులు కొంతమంది ఉన్నారు కదండి, ఈ బంట్రోతుల్ని శపించిన వాళ్ళు. మీరు శాపగ్రస్తులు, అందుకే మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు, లేదా ఆయన్ని పొగుడుతున్నారు, మీరు ఆయన చేతిలో మోసపోయారు, మీకు వాక్యం తెలియదు అని అన్నప్పుడు ఆ అంటున్న గుంపులో ఎవరున్నారంటే అండి, నీకోదేమో ఉన్నాడండి. ఈయన ఎవరిని గద్దిస్తున్నాడు తెలిసి ఇప్పుడు? ఈ పరిచయాన్ని గద్దిస్తున్నాడు. ఎవరి పక్షంగా మాట్లాడుతున్నాడో తెలుసా? యేసు ప్రభు పక్షంగా మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి 50వ వచనంలో, అంతకు మునుపు ఆయన ఎదుకు వచ్చిన నీకోదేమో వారిలో ఒకడు. అతడు ఒక మనుషుల మాట వినక మునుపును, వారు చేసినది తెలుసుకోనక మునుపును, మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవును గలిలీయుడువా? విచారించి చూడుము, గలిలీలో ఏ ప్రవక్తయు పుట్టడనిది. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. ఈయన ఏం మాట్లాడారండి? అసలు మీకు యేసు ప్రభు గురించి ఏం తెలుసండి? ఆయన చేసింది చూసారా? ఆయన చెప్పింది విన్నారా? ఏమి వినకుండా మీరు ఎలాగ తీర్పులు తీర్చేస్తున్నారు? అతను మోసగాడు అంటారేంటి? వీళ్ళు మోసపోయారు అంటారేంటి? వీళ్ళకి వాక్యం తెలియదు అంటారేంటి? వీళ్ళు శాపగ్రస్తులు అంటారేంటి? మీకేం తెలుసు ఆయన గురించి అని ఎవరి పక్షంగా నిలబడిపోయాడండి? యేసు ప్రభు పక్షంగా నిలబడ్డాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు కూడా గలిలీయురా కొంపతీసి అంటున్నారండి. అంటే యేసు ప్రభు పుట్టిన ఊరు వాడురా నువ్వు అంటున్నారండి. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, గలిలయలో ఏ ప్రవక్త పుడతారని ప్రవచనాలు లేవు, గలిలయలో మంచి చేతులు వస్తావా? రాదే అంటున్నారు వాళ్ళు. నిజమేనండి, గలిలయలో ఏ ప్రవక్త పుట్టలేదు. మరి యేసు ప్రభు ఎక్కడ పుట్టారండి? ఆయన బేత్లెహేములో పుట్టారు. ఎక్కడన్నా? బేత్లెహేములో. గలిలయ వాడే కదా, గలిలయలో నజరేతు గ్రామానికి చెందినవాడే. కానీ పుట్టుక ఎక్కడ జరిగింది? జనసంఖ్య, ప్రజాసంఖ్య రాయడానికి వాళ్ళు వచ్చినప్పుడు బేత్లెహేములో ఆయన సత్రంలో స్థలం లేకపోవడందువల్ల ఒక పశువుల పాకలో జన్మించారు. ఏ రోజు ఆయన చంపాలని చూసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఐగుప్తుకి వెళ్ళిపోయేలా చేశాడు. ఏ రోజు చనిపోయిన తర్వాత ఐగుప్తు నుంచి వచ్చి మరలా ఆ నజరేతులో పెరిగేటట్లు చేశాడు. కాబట్టి చూసిన వాళ్ళందరికీ స్టోరీ తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నజరేతు వాడు గలిలీ వాడు అనుకుంటున్నారు. ఇప్పటికీ కూడా చాలా పాటలు ఉంటాయి గలిలేవాడ అని పాటలు. యేసు ప్రభు గలిలేవాడు కాదు, బేత్లెహేము వాడు. ఆయన పుట్టుక అక్కడది. ఇలా అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకొని స్పష్టంగా తెలుసుకోకుండా ఎవరి మీద నిందలేసేస్తున్నారండి? యేసు ప్రభు మీద నిందలు వేస్తున్నారు. యేసు ప్రభుకి వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా నిందలు వేస్తున్నారు. అప్పుడు మీకేం తెలుసు ఆయన గురించి? నేను ఆయన గురించి అన్ని విన్నాను. ఆయన దేవుడి చేత పంపబడినాడు. ఆయన దేవుడి అతిథి కుమారుడు. ఆయన లోకానికి వెలుగు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితేనే మనం పరలోక దగ్గరికి వెళ్తాం. మీరు చీకటి ఉంది కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళకపోతున్నారు. ఆయన గొప్పతనం మీకు తెలిస్తే మీరు ఎప్పుడో ఆయనకి అభిమానులు అయిపోదురు అని మనసులో అనుకుంటూ యేసు ప్రభు పక్షంగా గళం విప్పాడండి. అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన ఆయన పక్షం అలాగే అయిపోయాడు, ఎప్పుడైపోయాడు, ఇతను ఎప్పుడైపోయాడు అని. ఏమండి, మరలా మనకి
ఈయన ఎక్కడ కనపడుతున్నారో చూద్దామండి. అదే యోహాను సువార్తలో 19వ అధ్యాయం అండి, 19వ అధ్యాయం 38వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనంలో, అటు తరువాత అంటే యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదండి. యేసు ప్రభు దగ్గర 11 మంది శిష్యులు ఉన్నారు అప్పటికి, ఒకరు చనిపోయినా. ఆ 11 మందిలో ఎవరు వచ్చి యేసు ప్రభు దేహాన్ని తీసుకెళ్ళడానికి రాలేదు. అప్పుడట అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు ముందుకు వచ్చాడండి. ఆయన అప్పటి వరకు రహస్య శిష్యుడు అయి ఉండొచ్చు, కానీ ఆ రోజు కట్టెలు తెచ్చుకొని ఎవరేమనుకుంటే నాకే, నేను ఆయనకి నా కొరకు తొలిపించుకున్న నా సమాధిని ఇచ్చేస్తానని ముందుకు వచ్చాడు. పిలాతు గారు తీసుకెళ్ళమన్నారు. ఆయన అడుగుపెట్టిన వెంటనే ఇంకొక ఆయన వెనకతలు వెళ్ళాడు. ఎవరండి? ఇదిగో అక్కడ చెప్తున్నారు మరలా జ్ఞాపకంగా. ఏమండి చూడండి ఒకసారి 39వ వచనంలో, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా గోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. అంటే చాలా కాస్ట్లీ సుగంధ తైలం అండి ఇది. బోళం అంటే సుగంధ తైలం, చాలా ధనవంతులు వాడేటటువంటి సుగంధ తైలం. 150 సేర్లు ఎత్తు, ఎంత కాస్ట్లీదో పట్టుకొచ్చి యేసు ప్రభు దేహానికి పూసి, ఏమండి అంతటా వారు యేసు దేహం ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడనో ఎప్పుడునో సమీపంలో ఏమండి ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండిన కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. యూదులు సిద్ధపడే దినమేదండి శుక్రవారం. శుక్రవారం రోజున యేసు ప్రభుని సమాధిలో పెట్టారు. ఎవరు పెట్టారు? అరిమతయి యోసేపు అనే ధనవంతుడు, నీకోదేమో మొదట్లో రాత్రిపూటే వెళ్ళాడండి. ఇప్పుడు పట్టపగలో బహిరంగంగా అందరూ చూస్తుండగా ఏమండి ఖరీదైనటువంటి అత్తరుగుడ్డు పట్టుకొని వెళ్ళాడండి. ఎవరేమనుకుంటే నాకే, ఏం చేస్తారో చేయండి. ఆ బంట్రోజులే తెగించారు. నేను తెగించకపోతే ఎందుకు, ఇంత వాక్యం నేర్చుకున్న తర్వాత అని నిలబడిపోయాడండి. యేసు ప్రభు పక్షంగా నిలబడ్డాడు. ఏం చేస్తారో చేయండి, పర్వాలేదు, నేను మాత్రం యేసు ప్రభు శిష్యున్నే అని. ఏమండి ఈరోజు మన కాలంలో కూడా చాలా మంది యేసు ప్రభుని దూషిస్తున్నారు. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఇప్పటికీ కూడా ధ్యానం చేస్తున్నారు. క్రైస్తవులు చూసినప్పుడు మనం వాళ్ళు అలా చేస్తుంటే మనం సైలెంట్ గా మౌనంగా, ఏంటి కొంతమంది అలా హేళన చేస్తున్న వాళ్ళ దగ్గర ఎలా ఉంటారంటే సిగ్గుపడిపోతూ అసలు వాళ్ళు చూడకుండా ఏదో రహస్యంగా చచ్చిపోతుంటారండి. కొన్ని నెలల్లో భర్తకు భయపడిపోయి భార్య రహస్యంగా వస్తుంటారు. కొన్ని నెలల్లో పిల్లలకు భయపడిపోయి రహస్యంగా వచ్చే తల్లిదండ్రులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వస్తుంటారండి. ఆరాధన సగం అయిపోయిన పర్లేదు, ముగింపు ప్రార్థన అయినా పర్వాలేదు. చాలా పొరపాటు. ఏమండి మీరు బాగా ఇష్టపడిన మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా ఏదైనా అంటే మీకు కోపం వస్తుందో రాదా అండి? ఆ ప్రసాద్ గారు ఉన్నారు, మీకు బాగా ఎవరైతే ఇష్టం అండి? వాళ్ళ ఆవిడ, నిజమే కదండి, లేకపోతే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, లేకపోతే వాళ్ళ కూతురు, వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే కోపడతారో పడరండి మీరు? మరి ఏదో మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి, వదిలిపెట్టుకొని మాట్లాడండి అంటారు కదండి. ఇంకోసారి అలా మాట్లాడకండి. ఏం తెలుసండి వాళ్ళ గురించి మీకు? మీరు ఎప్పుడైనా వాళ్ళతో ఉన్నారా? వాళ్ళు ఎప్పుడైనా దగ్గర నుంచి చూసారా? మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారా అని హెచ్చరిస్తారా? ఏమంటే వాళ్ళు బాగా ప్రేమిస్తున్నాం కాబట్టి. మరి యేసు ప్రభు గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మనం ఏమని అంటామండి వాళ్ళని? అసలు మన కాదన్నట్టు, మన సంబంధం లేదన్నట్టు
ఆయన దేవుడు చూసుకుంటాడు మనకెందుకని పోతుంటావని. మరి నీ భార్యని ఎవరైనా అన్నప్పుడు ఎందుకు అలా పోవు? నీ పిల్లల్ని ఎవరైనా అన్నందుకు ఎవరంటే ఎందుకు అలా వెళ్ళిపోవు? అని ఎక్కువ ప్రేమిస్తున్నావు కాబట్టి అడ్డుగా నిలబడతాం, ప్రాణాలని పెట్టేస్తాం అవసరమైతే. యేసుప్రభు గురించి నిలబడేవారు ఉన్నారండి ఈ కాలంలో క్రైస్తవులు? యేసుప్రభు గురించి గలం విప్పే వాళ్ళు ఉన్నారా? కొంతమంది అసలు చర్చికి బైబిల్ కూడా పట్టురాకుండా వస్తున్నారు తెలుసా అండి. ఏదో ఎక్కడికో వెళ్ళినట్టు, ఏ సినిమాకో వెళ్ళినట్టు. ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి తెలియకూడదు. మరి ఏం బైబిల్ పట్టుకొని వస్తే ఏమనుకుంటారండి? చర్చికి వెళ్తున్నారు అనుకుంటారు, క్రైస్తవులు అనుకుంటారు, దేవుడి పిల్లలు అనుకుంటారు. అనుకుంటారు, మంచిదే కదండి. ఏమండి మనం సిగ్గుపడే పనులు ఏమైనా చేశాడా యేసుప్రభు? ఏమంటే మనం తలదించుకునే పనులు ఏమైనా చేశాడా? యేసుప్రభు నమ్ముకున్నందుకు మనం సిగ్గుపడే పరిస్థితి ఏమైనా ఉందా చెప్పండి? ఆయన నమ్ముకున్నందుకు, ఆయన నామాన్ని ధరించుకున్నందుకు మనం ఎందుకండి ఈరోజు సిగ్గుపడుతున్నాం? ఆలోచించేయండి. యేసుప్రభుని అర్థం చేసుకోలేనందుకు ఇంకా సిగ్గుపడాలి మనం. యేసుప్రభుకి ఇవ్వలేకపోతున్నందుకు సిగ్గుపడాలి. యేసుప్రభు వచ్చే సువార్త ప్రకటించలేకపోతున్నందుకు సిగ్గుపడాలి. యేసుప్రభు గురించి ధైర్యంగా మాట్లాడలేనందుకు సిగ్గుపడాలి. ఈరోజు చాలా మంది యూట్యూబ్ లో వచ్చిన తర్వాత కెమెరా ముందు మాట్లాడని భయపడుతున్నారు. ఎవరేమనేస్తారో ఏమంటే అన్నయ్యండి, ఏం చేస్తే చేయనివ్వండి, నేను దేవుడి పని చేస్తాను, నేను దేవుడి గురించి చెప్పడం మాన్ను. అపోస్తలులు ఏమనుకున్నారండి? ఆ నామం నిమిత్తం అవమానం పొందుటకు మేము పాత్రలం, నేను చెప్పకుండా ఉండం, నేను దేవుడి మాట వినాలా మీ మాట వినాలా మీరు చెప్పండి అన్నారు. అలాంటి క్రైస్తులు కావాలండి. నికోదేము ఒక్కసారే విన్నాడండి యేసుప్రభు దగ్గరికి వచ్చి వాక్యం. ఏదో తప్పు పట్టుకోవాలని వచ్చాడు, కానీ ఆయనే తప్పులో ఉన్నానని తెలుసుకున్నాడు. యేసుప్రభుకి ఎదురు చెప్పకుండా వెళ్ళాడు. యేసుప్రభుని ఒక మాట అనేటప్పటికీ యేసుప్రభు పక్షంగా నిలబడ్డాడు. యేసుప్రభు చనిపోయిన రోజు కట్టెలు తెంచుకొని వచ్చేసాడు బహిరంగంగా. వచ్చి ఆయన సమాధిని చేశాడు గౌరవంగా. ఏమండి, ఆయన ఒకప్పుడు సొన్నంపోతు సమాధి లాంటివాడే, ఆయన ఒకప్పుడు అంధుడైన మార్గదర్శకుడు లాంటివాడే, ఆయన ఒకప్పుడు ఏమండి గుడ్డు పరిసేడే. కానీ ఇప్పుడు దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. ఈరోజు మనం ఏదో పేరుకి క్రైస్తులుగా పిలువబడుతున్నాం తప్ప నిజంగా ఆయన వంటి మార్పు మనలో వచ్చిందా? ఒకరోజు వాక్యం విన్నందుకే ఆయన అంత మారిపోతే ప్రతి ఆదివారం ఒక గంట సేపు ప్రసంగం వింటూ మనం ఎంతో బూస్ట్ మనకు అందుతుంది. ప్రతి ఆదివారం మనం నేర్చుకుంటున్నాం. 67 పుస్తకాలని కూడా మనం నేర్చుకోగలుగుతున్నాం. మరి మనం ఎంత మారాలి? మనం ఎంత తీవ్రంగా ఉండాలి? మనం ఎంత మంచి నిర్ణయాలు తీసుకోవాలి? కానీ ఏం నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం ఆలోచించే. ఆయన 150 సేవలు ఎత్తు తీసుకొచ్చాడు కదండి బోళాన్ని. మనం ఎంత తీసుకురావాలి యేసుప్రభు కోసం? మనం ఏమిస్తున్నాం యేసుప్రభుకి? అసలు ఆలోచించండి. మార్పు అనేది వస్తే ఒకరోజే వస్తుందండి. మారుతాడండి ఎప్పుడు మారాడండి. మార్పు అనేది మొదటి రోజే వస్తుందండి. ఎవరికి మారినవాడు ఎప్పటికీ మారడు, మారేవాడు ఒక్కరోజే మారుతాడు. మనం కూడా మారేవాడిగా ఉందామండి. మారణ వారిగా ఉండొద్దు, నటించొద్దు, వేషధారులుగా ఉండొద్దు. అలా ఉంటే ఎవరు మోసం చేసుకుంటున్నారు తెలుసా? మనమే మోసం చేసుకుంటున్నామండి. ఆ పరిచయాలంతా పైకి మారిపోయిన వాళ్ళే నాకు నటిస్తూ లోపల మారకుండా వాళ్ళే మోసం చేసుకున్నారు. కానీ అదే పరిచయలు తెగలో పుట్టి నరనరాల్లో వాళ్ళ స్వభావాలన్నీ ఉన్నప్పటికీ యేసుప్రభు మాటలు ఈయన్ని మార్చేశాడు, వెలుగులోకి వచ్చేసాడండి. సత్ప్రవర్తనలాగా మారిపోయాడండి. నిత్యజీవానికి వారసుడిగా నిలబడ్డాడు. మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యములు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి.